జాతీయ పార్టీలే అనుకోరు, మీరు ఏదైనా అనుకోరు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది అధికార దాహంతో ఇప్పుడు ఒక రకమైన మత్తులో ఉన్నది. ఈ మత్తు త్వరలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా వదిలించాల్సిన అవసరం ఉంటుంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అయినా కూడా సపోర్ట్ చేస్తే ఇక అది మన యొక్క తలరాత, మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు అంటే అధికారంలోకి రాకముందుకు టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ను జైల్లో వేస్తాం, సభ్యులను జైల్లో వేస్తాం, విచారణ చేపడతామంటూ ఒక హంగామా చేసింది. అంతకుముందు దళితులకు సంబంధించిన లాకప్ డెత్తులు కానీ, దళితులకు సంబంధించిన విద్యార్థులకు కానీ స్కూళ్ళల్లో ఏం జరిగినా గంగిరెద్దు ఎగిరినట్టు ఎగిరిరు. ఆ తర్వాత జరిగింది ఏంది, తెలంగాణలో రైతుల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన పంట తీసుకొచ్చి ఆరబెడితే కొనుగోలు చేయకపోతే ఎర్రిలేసిన కుక్కల్లే కరిసిరు. కానీ ఈరోజు మాత్రం మూగబోయిన పరిస్థితి. ఎందుకంటే అధికారం వచ్చింది. అల్టిమేట్గా రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంది, అధికారం. ఆ అధికారం వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోడు. ఏమన్నంటే నా చేతిలో ఏముంటుంది, నా చేతిలో ఏముంటుంది, నా చేతిలో ఏముంటుంది. నీ చేతిలో ఏమీ లేనప్పుడు పీకనీకున్నవా అధికారంలో అని అడగాల్సిన క్వశ్చన్ కూడా ఉంటుంది. ఏమన్నంటే ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది, ఫలానా మంత్రి చేతిలో ఉంటుంది, ఫలానా వ్యక్తి చేతిలో ఉంటుంది అని చెప్పే బదులు అసలు నువ్వు రాజీనామానే చేస్తే అయిపోతుంది కదా అనే డిమాండ్ ఎందుకు తెర మీదకి తీసుకురావట్లేదో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఓకేనా? నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒకటి ఉన్నది. దాంతో పాటుగా టీజేఎస్, సిపిఐ, సిపిఐఎంఎల్, దాంతోపాటు మీకు చెప్పాలంటే టీడీపీ, జనసేన, ప్రజాశాంతి పార్టీ, ఇంకా పోతే చాలా పార్టీలు అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ తోక పార్టీలు అంట నేను. ఇక ఇదొకటి అయితే నెంబర్ 3 మేధావులు, ప్రజా సంఘాలు, దాంతోపాటు ఈ తెలంగాణలో ఇంకా చాలామంది ఉన్నారు. నేను రాజకీయ విశ్లేషకుని లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన కొట్లాడే వ్యక్తి అంటూ రకరకాల పేర్లు పెట్టుకున్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్న పోయి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ అంటే ఒక వినతి పత్రం ఇచ్చింది. సరే ఇది రౌండప్ చేద్దాం, ఇది మాట్లాడదాం భారతీయ జనతా పార్టీ గురించి. మరి టీజేఎస్ పార్టీ, సిపిఐఎం, సిపిఎం, టీడీపీ, జనసేన, ప్రజాశాంతి, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. దాంతోపాటు మేధావులు, ప్రజా సంఘాలు ఇన్ని ఉన్నారు కదా. తెలంగాణలో రైతులు అరిగోస పడతా ఉంటే వారి కళ్ళల్లో నుంచి రక్తపు చుక్కలు ఏరులై పారుతూ ఉంటే వీళ్ళు ఎందుకు స్పందించడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కనీసం ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఒకసారి. ఇక నెంబర్ 3, ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కడు పిచ్చి కుక్క కాదు ఎర్రి కుక్క కంటే అధ్వానంగా. ఓడేమో నేను పెద్ద ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యొచ్చిన, ఇంకోడేమో నేను పంతులుగా రిటైర్డ్ అయ్యొచ్చిన, ఇంకోడేమో నేను నిరుద్యోగుల సంఘాలు లేకపోతే ఆ సంఘాలు ఈ సంఘాలు అధ్యక్షుడని ఒకటి తిరిగిండు, ఇంకోడేమో జర్నలిజం మొస్కులేసుకొని చాలా మంది తిరిగిరు. కానీ వాస్తవ కోణాలను మాత్రం ఇప్పుడు ఎవడు చూపెట్టట్లే, ఒక్కడు మాట్లాడట్లే. నాకు తెలిసి వర్షం కొడతా అంటే మంచిగా చెద్దర్లు కప్పుకొని ఇళ్లలో వన్నారో ఈ బాడకవులంతా. మరి ఆనాడు అంత హంగామా చేసినప్పుడు ఈరోజు కూడా చేయాలి కదా. ఇక్కడ నిజానికి ఇక్కడ వాస్తవమైన విషయం లేకపోతే సరే, ఇక్కడ వాస్తవమైన కోణం లేదు, మనం వదిలేద్దాం అనడానికి లేదా? కండ్ల ముందు పుట్టెడు దుఃఖంతో ఇంత స్పష్టంగా కూడా రైతు ఏ విధంగా కన్నీళ్లతోనే ఉన్నాడో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? చూడు, పరదాలో వడ్లు నింపుకొని పెడితే వర్షం కొడితే ఆ నీళ్లకు వడ్లన్నీ దడుస్తే తాను మళ్ళీ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నారు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఈ తెలంగాణలో ఇంకేమైనా ఉంటుందా? జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇచ్చినప్పుడు కనిపించని నాయకులకు ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మదాలు వచ్చినాయి వాళ్ళకు. ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి, ముఖ్యమంత్రి వెళ్ళాలి, పాపం మంత్రి వెళ్ళాలి. ఇక మంత్రులంతా ఏడున్నారో నాకైతే ఇప్పుడైతే ఆచూకీ లేరు. తెలంగాణలో మంత్రుల ఆచూకీ ఎక్కడున్నది అంటే రాహుల్ సేవలో రాహుల్ బాంచన్, రాహుల్ 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 అంటూ భజన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం నమో రాహుల్ అయిపోయింది వీళ్ళకు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణలో ఉండాల్సిన మనుషులంతా వీళ్ళంతా పోయి రాహుల్ సేవలో సీఎం ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ
ప్రాంతానికి సంబంధించి గాలికి వదిలేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇక్కడనే ఉన్నది, చూపెడతా ఒక్కసారి మీకు చూపెడతా. ఈ కడగళ్ళ వానకు సంబంధించి రైతుల బతుకులు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఏ జిల్లాకి వెళ్ళినా ఏ రైతును పలకరించినా ఆదుకోండయ్యా అన్న మాటే తప్ప ఏంది ఖులాసాగా 4 మాటలు చెప్పే పరిస్థితి కూడా లేదు. తడిసిన వడ్లతో రైతులు ఆందోళనకు గురవుతుంటే, రైతులు కన్నీళ్లను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి గుండె కూడా తరుక్కుపోతున్న పరిస్థితి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా కూడా కనీసం అధికారులు కొనకపోవడంతో దిక్కుతోచని పరిస్థితులలో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటూ వాపోతున్నారు. నెలల తరబడి పండించిన పంట ఇలా వర్షం కారణం కావడంతో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కానరాక, ఎమ్మెల్యేలు పట్టించుకోక, ఆదుకునేవారే లేక రోడ్డెక్కుతున్నారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వేళ ఊరూరు తిరిగిన ఈ నేతలంతా, ఈ బాడకవులంతా ఏడబోయిరని తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వాస్తవం ఇది. ఇక్కడ కాదు ఎక్కడ కాదు, మొత్తం చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి.